బండి భగీరథ్ ఇంట్లో పోలీసులు సోదాలు చేస్తున్నారు. బండి భగీరథ్ పై ఇప్పటికే లుకౌట్ నోటీస్ జారీ చేశారు. ఆయన కోసం 5 ప్రత్యేక బృందాలతో గాలిస్తున్నాయి. ఢిల్లీ, కరీంనగర్, హైదరాబాద్ సహా పలు ప్రాంతాల్లో ముమ్మరంగా సర్చ్ చేస్తున్నారు. బండి భగీరథ్ ఇంట్లో పోలీసులు సోదాలు చేస్తున్నారు. బండి భగీరథ్ పై ఇప్పటికే లుకౌట్ నోటీస్ జారీ చేశారు. ఆయన కోసం 5 ప్రత్యేక బృందాలతో గాలిస్తున్నారు. ఢిల్లీ, కరీంనగర్, హైదరాబాద్ సహా పలు ప్రాంతాల్లో ముమ్మరంగా సర్చ్ చేస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రవిచంద్ర అందిస్తారు పోలీస్ స్టేషన్ వద్ద నుంచి. రవిచంద్ర, లుకౌట్ నోటీసులు ఇచ్చిన నేపథ్యంలో అట్ ప్రెజెంట్ భగీరథ్ పోలీసుల ముందు హాజరవుతారా లేకపోతే ఇటు జడ్జి ముందు హాజరవుతారా అన్న క్వశ్చన్ ఒక ఎరేజ్ అవుతోంది. సిచ్యువేషన్స్ ఏమున్నాయి అండ్ పోలీసులు ఏం చెప్తున్నారు దీనిపై? అయితే కార్తీక్, ఆ బండి సాయి భగీరథ్ కోసం పోలీసులు గత వారం రోజుల నుంచి విచారణ చేపడుతున్నారు, సోదాలు చేస్తూనే ఉన్నారు, గాలింపు చర్యలు చేపడుతున్నారు. అందులో భాగంగా బండి సాయి భగీరథకు సంబంధించిన స్నేహితుల బంధువుల నివాసాలు కూడా సోదాలు చేపడుతున్నారు. బండి సంజయ్ కుమారు ఇంట్లో కూడా సోదాలు చేపడుతున్నారు. అయితే ఇందులో భాగంగా అన్ని చోట్ల సోదాలు చేపడుతున్నారు. అంతేకాకుండా ఆయన దేశం విడిచి వెళ్లకుండా ఉండేందుకు కూడా ఆ లుకౌట్ నోటీసులు జారీ చేశారు. అన్ని ఎయిర్పోర్ట్లను కూడా అలర్ట్ చేశారు పోలీసులు. ఎక్కడి నుంచి ఎక్కడికి పోవడానికి, ఏ దేశం పోవడానికి వీలు లేకుండా కూడా ఏ క్షణంలోనైనా బండి సాయి భగీరథ్ని అరెస్ట్ చేసేట అవకాశాలు ఉన్నాయి. అయితే సోదాలు కూడా చూడొచ్చు, ఇప్పుడు మనం విజువల్స్లో చూడొచ్చు. ఈ విధంగా సోదాలు చేపడుతున్నారు పోలీసులు. అయితే సాయంత్రానికి ఆయన అదుపులోకి తీసుకున్నట్టు అవకాశం ఉంది. అయితే సాయి భగీరథ్ ఇప్పటి వరకు ఆచూకీ లభ్యం కాకపోవడంతో ఆయన జడ్జి ముందు లొంగిపోతారన్న వార్తలు కూడా వస్తున్నాయి. అయితే ఏది ఏమైనప్పటికీ ఇవాళ సాయంత్రం కల్లా జడ్జి ముందు లొంగిపోతారా లేదంటే హైదరాబాదు పోలీసులు, పేట్ బషీరాబాద్ పోలీసులు బండి సాయి భగీరథ్ని అదుపులోకి తీసుకుంటారా అనేది చూడాల్సి ఉంటుంది. అయితే హైదరాబాద్లో 3 ప్రాంతాల్లో ఉన్నట్టు కూడా ట్రేస్ అవుట్ చేసినట్టు, అంటే సాంకేతిక పరిజ్ఞానం ద్వారా ట్రేస్ అవుట్ చేసినట్టు కూడా తెలుస్తుంది. 3 ప్రాంతాల్లో అంటే ఏ ప్రాంతాల్లో ఉన్నారన్నది కూడా పోలీసులు గోప్యంగా ఉంచుతున్నారు, ఎక్కడ చెప్పనట్టు పరిస్థితి. అయితే సాయంత్రానికి పోలీసులు బండి సాయి భగీరథ్ని అరెస్ట్ చేసేట అవకాశాలున్నాయి. నిన్నటికి నిన్న మధ్యంతర బెయిల్ కోసం రాత్రి అర్ధరాత్రి వరకు కూడా కోర్టు వాదనలు ఉన్నది. ఆ తర్వాత మధ్యంతర బెయిల్ కూడా హైకోర్టు నిరాకరించింది. దీంతో ఇక గత్యంతరం ఎలాంటి పరిస్థితి లేదు. బండి సాయి భగీరథ్ పోలీసుల ముందు లేదంటే జడ్జి ముందు లొంగిపోవడం ఒకటే ఉంది. అయితే లొంగిపోయినట్టుగా సాయి భగీరథ్ లేదంటే అరెస్టు చేసినట్టుగా సాయి భగీరథ్ని ఈ అంశానికి సంబంధించి పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది, పోక్సో కేసు నమోదైంది. పోక్సో కేసుకు సంబంధించి విచారణ చేపడతారు. విచారణ చేపట్టేసి అదుపులో తీసుకొని ఆ తర్వాత అరెస్ట్ చేసేసి ఇంకా విచారణ చేయాల్సి ఉంటుంది. అంతేకాకుండా ఈ నెల 21న కూడా ఆయనకు సంబంధించిన ముందస్తు బెయిల్ సంబంధించి కూడా హైకోర్టు తీర్పు వెలువడించేట అవకాశం ఉన్నాయి. మొత్తానికి మాత్రం బండి సాయి భగీరథ్కు సంబంధించిన అరెస్టు ఉత్కంఠ రేపుతుందని చెప్పుకోవచ్చు. హైకోర్టులో కూడా ఎలాంటి ఆయనకు అవకాశం లేకుండా ఉంది. ఆ మధ్యంతర బెయిల్ కూడా రాకపోవడంతో, ఎలాంటి అవకాశం లేకపోవడంతో ఆయన ఖచ్చితంగా ఈ సాయంత్రానికి ఆయన పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్ ముందుకు వచ్చేటకు అవకాశం, లేదంటే పోలీసులే అరెస్ట్ చేసేటకు అవకాశాలు కనిపిస్తున్నాయి. దీంతో అనేక ప్రాంతాల్లో కూడా ఆయన కోసం గాలింపు చర్యలు చేస్తున్న పోలీసులు సోదాలు చేపడుతున్నారు. ఆ బండి సాయి భగీరథ్ సంబంధించిన బంధువుల, స్నేహితుల నివాసాల్లో కూడా సోదాలు చేపడుతున్నారు. కార్తీక్, ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం అందించడానికి మా ప్రతినిధి రాకేష్ జాయిన్ అవుతున్నారు. రాకేష్, ఈ రోజు బండి భగీరథ్ పోలీస్ స్టేషన్ ముందు లేకపోతే పోలీసుల ముందు హాజరు కాకపోతే ఎలాంటి పరిణామాలు చోటు చేసుకునే అవకాశాలు ఉన్నాయి? మీ దగ్గర ఎటువంటి ఇన్పుట్స్ ఉన్నాయి? బండి భగీరథ్కు ముందస్తు బెయిల్ కోర్టు నిరాకరించడంతో ఇక పోలీసులు బండి భగీరథ్ను అదుపులో తీసుకునేందుకు కసరత్తు మొదలుపెట్టారు. మొత్తం 3 బృందాలుగా ఏర్పడిన పోలీసులు ఇటు హైదరాబాద్, అటు కరీంనగర్ తో పాటు ఢిల్లీలో కూడా సోదాలు నిర్వహిస్తున్నారు. బండి ఈ భగీరథకు సంబంధాలు ఉన్న ఫ్రెండ్స్ కానీ ఇతర కుటుంబ సభ్యులు కానీ ఎవరి దగ్గర ఉన్నారు బండి భగీరథ్ అనే దాంతో కూడా పోలీసులు వ్యాపారించలో చర్చాపరచన మొదలు పెట్టినట్టుగా సమాచారం. ఇప్పటికే సెల్ ఫోన్ ఆధారంగా లొకేషన్ ట్రేస్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. దీంతో పాటు ఇప్పటివరకు ఆయనతో ఉన్న క్లోజ్ గా ఉన్న పర్సన్స్ యొక్క ఫోన్స్ కూడా లొకేషన్ ట్రేస్ చేసిన పరిస్థితి కనబడుతుంది. ఎట్టి పరిస్థితుల్లో ఈ రోజు అర్ధరాత్రిలోపు అరెస్ట్ చేసి తీస్తామనే ఒక బీమాతో అయితే పోలీసులు ఉన్న పరిస్థితి కనబడతా ఉంది. ఎందుకంటే సంబంధించి మైనర్ బాలిక విషయంలో ఇష్యూ కాబట్టి అటు ప్రతిపక్షాల నుంచి వాటితో పాటు మహిళా నేతల నుంచి కూడా తీవ్ర స్థాయిలో ప్రభుత్వం పైన ఒత్తిడి వస్తుంది. ది సేమ్ టైం పోలీసుల పైన అదే స్థాయిలో ఒత్తిడి నేపథ్యంలో బండి భగీరథ్ను అత్యవసరంగా అరెస్ట్ చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. నేను సీఎం రేవంత్ రెడ్డి కూడా బండి సంజయ్కి విజ్ఞప్తి చేశారు. సంబంధించి బండి భగీరథ్ను పోలీస్ స్టేషన్ కు అప్పచెప్పాలంటూ కూడా విజ్ఞప్తి చేసిన పరిస్థితి మనకు కనిపించింది. ఈ నేపథ్యంలో ఎట్టి పరిస్థితుల్లో అరెస్ట్ చేసి తీరుతామన్న అభిప్రాయంతో ధీమాతో
పోలీసులు ఉన్నారు. లేట్ అయితే ఇంకా ప్రెజర్ పెరుగుతుంది. ఉద్దేశపూర్వకంగానే ప్రభుత్వమే బండి భద్రతను కాపాడుతుందనే ఒక అపవాదు ప్రభుత్వం కోసం అనే భయంతో కూడా పోలీసులు వేగంగా చర్యలు తీసుకునే కనబడతా ఉంది. దాదాపుగా పైకి 3 బృందాలు కనిపించినప్పటికీ చాలా వరకు కూడా ఇంటర్నల్ పోలీసులు కూడా అరెస్ట్ చేసినట్టుగా తెలుస్తా ఉంది. సాధ్యమైనంత వరకు కూడా ఈ రోజు అర్ధరాత్రులతో అరెస్ట్ చేద్దామనే ఒక ధీమాతో అయితే పోలీసుల పరిస్థితి ప్రస్తుతం అయితే సోదాలు కొనసాగుతున్నాయి. అరెస్ట్ అయ్యే వరకు కూడా అరెస్ట్ చేసే వరకు కూడా ఈ సోదాలు కంటిన్యూ అవుతా అంటూ కూడా పోలీసులు చెప్తున్నారు. రైట్ రాకేష్. రైట్, బండి భగీరథ్ దీంట్లో పోలీసులు సోదాలు చేస్తున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి విక్రమ్ అందిస్తారు. విక్రమ్, పోలీసులు ట్రేసింగ్ అండ్ ట్రాకింగ్ ఎంతవరకు వచ్చింది, ఏం చెప్తున్నారు వాళ్ళు? హార్దిక్, బండి భగీరథ్ కేసు తెలంగాణలో ఇప్పుడు సంచలన కేసుగా మారింది. దీనికి సంబంధించి బండి భగీరథ్ కోసం పోలీసులు గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. హైదరాబాద్లోని బంజారాహిల్స్లో బండి భగీరథ్ను బండి సంజయ్ నివాసంలో గాలింపు చర్యలు చేపట్టారు. అదేవిధంగా కరీంనగర్, ఢిల్లీ కూడా ప్రత్యేక బృందాలు పంపిన పరిస్థితి ఉంది. ఈ నెల 13వ తేదీన హాజరు కావాలని చెప్పి పోలీసులు నోటీసులు ఇవ్వడం జరిగింది. పోలీసులు నోటీసులకు సంబంధించి ఈమెయిల్ ద్వారా సమాచారం ఇచ్చినట్టు బండి భగీరథ్ ప్రకటన విడుదల చేశారు. అయితే అటువంటి మెయిల్ మాత్రం ఎటువంటి మెయిల్ రాలేదని చెప్పి పోలీసులు చెప్పిన పరిస్థితి ఉంది. బండి భగీరథ్ను అరెస్ట్ చేయడానికి పోలీసులు అయితే ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టారు. 6 బృందాలుగా విడిపోయి పోలీసులు గాలిస్తున్నారు. కరీంనగర్, ఢిల్లీ, అదేవిధంగా మనం చూసుకోవచ్చు హైదరాబాద్లో కూడా గాలింపు చర్యలు చేపట్టారు. సైబరాబాద్ పోలీసులు ఇప్పుడే బండి సంజయ్ నివాసానికి బంజారాహిల్స్లోని ఉన్న బండి సంజయ్ నివాసానికి వెళ్ళి బండి భగీరథ్ను గాలించుతున్న పరిస్థితి ఉంది. మొత్తం మీద మనం చూసుకోవచ్చు ఈ కేసుకు సంబంధించి సంచలనంగా మారింది తెలంగాణలో. మనం చూసుకోవచ్చు బండి భగీరథ్కు సంబంధించి అరెస్టు భయంతో ఇప్పటికే తెలంగాణ హైకోర్టులో ముందస్తు బెయిల్ కూడా పిటిషన్ దాఖలు చేశారు. ఇప్పటికే మనం చూసుకోవచ్చు బాధితురాలు స్టేట్మెంట్ ఆధారంగా పోలీసులు సెక్షన్లను మార్పు చేశారు. ప్రస్తుతం సెక్షన్ 500(6) అత్యంత కఠినమైన సెక్షన్లను కూడా చేర్చడం జరిగింది. 17 ఏళ్ల మైనర్ బాలికపై లైంగిక దాడికి పాల్పడ్డారన్న ఆరోపణలతో పేట్ బషీరాబాద్ పోలీసులు పోలీస్ స్టేషన్లో పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. ఈ కేసు పెను సంచలనంగా మారింది. దీనికి సంబంధించి గాలింపు చర్యలు అయితే ముమ్మరంగా సాగుతున్నాయి. కరీంనగర్, ఢిల్లీ, అదేవిధంగా హైదరాబాద్లో సోదాలు అయితే కొనసాగుతున్న పరిస్థితి ఉంది. కార్తీక్, విక్రమ్, అంటే ఆల్రెడీ లుకౌట్ నోటీసులు ఇచ్చిన నేపథ్యంలో బండి భగీరథ్ ముందున్న ఆప్షన్స్ ఏంటి? కోర్టు ముందు హాజరవుతారు, జడ్జి ముందు హాజరవుతారు అన్న ఒక పాసిబిలిటీ కూడా ఉంది అన్నట్టుగా కూడా ఒక టాక్ వినిపిస్తోంది. దానికి సంబంధించిన ఇన్పుట్స్ ఏమైనా ఉన్నాయి? ఖచ్చితంగా ఇప్పటికే పోలీసులు లుకౌట్ నోటీసులు ఇచ్చిన నేపథ్యంలో బండి భగీరథ్ సంబంధించి నెక్స్ట్ ఆప్షన్ ఏంటి అన్న దానిపై సమాలోచన చేస్తున్నారు. ఖచ్చితంగా పోలీసుల ముందు లొంగిపోతారు అన్న ఒక ప్రచారం అయితే కొనసాగుతుంది. దానికి సంబంధించి పూర్తి స్థాయి క్లారిటీ రావాల్సి ఉంది. బండి భగీరథ్ సంబంధించి పోలీసుల ముందు లొంగిపోతారా, జడ్జి ముందు లొంగిపోతారా అన్న దానిపై క్లారిటీ రావాల్సి ఉంది. దానికి సంబంధించి సస్పెన్స్ అయితే కొనసాగుతుంది. పోలీసుల గాలింపు చర్యలు అయితే మరోవైపు ముమ్మరంగా కొనసాగుతున్న పరిస్థితి ఉంది. 6 చోట్ల 6 బృందాలుగా విడిపోయి ఢిల్లీ, కరీంనగర్, అదేవిధంగా హైదరాబాద్లో పోలీసులు అయితే బండి భగీరథ్ కోసం గాలింపు చర్యలు అయితే చేస్తున్నారు. కార్తీక్, థ్యాంక్ యూ విక్రమ్.